ప్రముఖులు ఉన్నారు మాట్లాడడానికి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దినేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే నగేష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు మనకి కొద్దిసేపట్లో. నెక్స్ట్ గడ్డం సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. రైట్, వీడియో ఆన్ చేసుకోండి ఒక నిమిషం. నెక్స్ట్ ప్రముఖ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, దినేష్ గారు చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 25 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి, అప్పుడే మాకు తొందర పెడుతున్నారని చెప్పేసి వారు అంటున్నారు. మీరేమంటారు అసలు? సురేష్ గారు, మాకేమీ ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీని కూలదోయాలనో, లేకపోతే అప్రతిష్ట పాలు చేయాలనో, లేకపోతే సమయం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పిందో వాటిని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి? మేము చెప్పింది కాదు, వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఏమన్నారు? మేము రాగానే తక్షణం రైతు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు అన్నారు. మరి ఈరోజు వరకు రైతు రుణమాఫీ అనేది అవుతుందా? ఎక్కడ కనిపిస్తలేదు. తర్వాత మేము రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. క్యాబినెట్ మీటింగ్ అయింది, మెగా డిఎస్సి చేయలేదు. తర్వాత గ్రూప్స్ విషయానికి వద్దాం. వాళ్ళు ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఎలక్షన్స్కి ముందే. మేము ఫిబ్రవరి నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాము, ఏప్రిల్ నాటికి ఒకటి చేస్తాము అని. కానీ ఇప్పుడు తాజాగా ఏమంటున్నారు? లేదు, మొత్తం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి, వాళ్ళ రాజీనామాలు ఆమోదం పొందాలి, అవన్నీ అయిన తర్వాతనే చేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ ఎన్నికలకు ముందు తెలియదా? తర్వాత రైతు బంధు ఉన్నది. రైతు బంధు ఎన్నికలు అయిపోగానే మీరు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా అన్నారు అప్పుడు మాట్లాడినప్పుడు. రైతులకి కేసీఆర్ గారు రైతులకి సహాయం చేసే విధంగా, వారిని ఆదుకునే విధంగా ఎకరాకి 10,000 ఇస్తుంటే అది బిచ్చమేసినట్టు అనే మాట మాట్లాడి, మేము రాగానే 15,000 ఇస్తాం రైతు బంధు, రైతుకు 15,000 ఇస్తాం, కౌలు రైతుకు 15,000 ఇస్తాం, వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తాం అనుకుంటా మాట్లాడారు. ఇవే కాదు, ఎవరైతే ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మీరేమి అందిపడదు, మేము ఒక్క నెల రోజులు ఆగురు, ఇప్పుడైతే 2,000 వస్తుంది, మేము రాగానే మీకు 4,000 చేస్తామన్నారు. వచ్చిర్రు, నెల దాటింది, 4,000 ఇచ్చారా? కాబట్టి ఇటువంటి అనేక హామీలు ఉన్నాయి. మనము ఇప్పుడు మేము చెప్పడమే కాదు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదండి. మొన్ననే కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు ఇచ్చింది, రకరకాల డిక్లరేషన్ల పేరుతో వివిధ హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవన్నీ కలుపుకొని దగ్గర 420 అని నాకు గుర్తున్నంత వరకు బహుశా నిర్మల్ సంబంధించిన శాసనసభ్యుడు అవ్వచ్చు ఆ మాట మాట్లాడింది. సో ఈ విధంగా అన్ని 400కు పైగా 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేస్తుందా లేదా అనేది. అంటే 420 హామీలు ఇచ్చిందా, 420 హామీలు అంటున్నారు మీరు. 420 అంటే మరొక అర్థం వస్తుంది ఇక్కడ. అంటే ఆ సంఖ్య 420 అయితే దాన్ని 420 అనకు ఇంకో పేరుతో పిలవలేరు కదా సురేష్ గారు. అంటే మీరు అలా అంటుంటే అదేంటి, దాని అర్థం ఏంటి అనేది చాలా క్లారిటీ దొరకట్లేదు ఇక్కడ. అర్థం ఏం లేదు దానిలో. సంఖ్య మేము చెప్పాము, సంఖ్య చెప్పి ఆ సంఖ్యని గుర్తుపెట్టుకోండి. ప్రతి హామీ ప్రజలకి వాళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారండి, వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఖజానాకి ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అంతా కూడా కరెక్ట్గా దీనికి సరిపోతుంది. ఈ హామీలన్నీ వీళ్ళు ఇచ్చిన అమలు చేయడానికే సరిపోతుంది. కాబట్టి వీళ్ళు అవన్నీ ఎంతవరకు చేస్తారు? ఎందుకంటే సురేష్ గారు ఒకటి చాలా స్పష్టం, మనకు ఒక కొలమానం ఉన్నది. కరెక్ట్గా ఒక 8 నెలల క్రితమే పక్కన రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా ఇట్లా అనేక హామీలు, అనేక గ్యారంటీలు, అనేక వాగ్దానాలు చేసి వచ్చారు. ఈరోజు ఇప్పటికే సగానికి పైగా వాటిలో హామీలు తూట్లు పొడిచేసింది. మనం చూస్తున్నాం. అక్కడ ఒక పక్కనేమో బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఇంకొకటి మహిళలకు ఏదైతే అందరికీ కూడా మేము ఇస్తాము ప్రతి నెల అనేసి వాళ్ళు ఒక పథకం పెట్టారో దానిలో సగం మందికి కూడా వస్తలేవు. మేము అక్కడికి వెళ్ళి కర్ణాటక నుండి వీడియోలు ఉన్నాయి మా దగ్గర, కావాలంటే ఎవరికైనా అనుమానం ఉంటే అక్కడికి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడిపిస్తాం కూడా. సో ఈ రకంగా తెలంగాణ ప్రజలు మభ్యపడవద్దు, తెలంగాణ ప్రజలు మోసపోవద్దు అనేసి వారికి ఇవన్నీ గుర్తుండే విధంగా మేము ఇదొక సంకలనం చేసినాం. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ కావచ్చు, గ్యారంటీ కావచ్చు, డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో ఇచ్చి అది ప్రజలకు మేము PDF రూపంలో పంపిస్తున్నాం. వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా పంపించి వీటన్నింటినీ గుర్తుపెట్టుకోండి, మీకు హక్కుగా రావాల్సినవి వీళ్ళు చెప్పినవి వాటిని తీసుకోండి అంటున్నాం. మాకేమి ఇప్పటికప్పుడు వీళ్ళు ఎంబడి పడితే కాదు, ఎవరైనా సరే మాకు కూడా ఒక వివేకం ఉన్నది, కొంత సమయం ఇస్తాం వాళ్ళకి. కానీ కొన్ని ఏవైతే టైం బౌండ్ చెప్పిరో సురేష్ గారు, ఈ సమయానికి ఇది చేస్తాం, ఈ సమయానికి ఇది చేస్తామని మాటలు
ఇవన్నీ మరి ఎలక్షన్కు ముందు మాట్లాడే ముందు వాళ్ళు బేరీ చేసుకోవాలి కదా, ఇది అమలు అవుతుందా లేదా, సాధ్యమా కాదా అని తెలుసుకుని మాట్లాడాలి. మరి అప్పుడేమో మొత్తం ఒకటేసారి అరచేతిలోనే వాళ్ళకి స్వర్గం